చూస్తూనే ఉన్నాం. మునుగోడు బై ఎలక్షన్లు రసవత్తరంగా జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఒక వైపు జోడో యాత్ర, మరోవైపు మునుగోడు యాత్ర. ఈ యాత్రలో మరి ఇటు కార్యకర్తలు, అటు నాయకులు అటు ఇటు తిరుగుతున్నా కూడా ప్రచారం మాత్రం ఎక్కడికక్కడ ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనము మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి చౌటుప్పట్టు మండలంలోని ఎల్లంబాయి గ్రామానికి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి టీపీసీసీ సెక్రటరీ ఆర్కే ఆనందరావు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. కేఎస్ ఆనందరావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి సార్, ఒక మహిళకు అనూహ్యంగా ఒక మహిళకి ఇచ్చారు, కానీ ప్రభుత్వాలు కావచ్చు మీకు ఆపోజిట్ వాళ్ళు మాత్రము ఓడిపోయే సీటు కనుక టికెట్ ఇచ్చారని ప్రచారం చేస్తున్నారు. దీన్ని ఏం చేయాలి? మేము గెలిచే సీట్ ఇది, ఓడిపోయేది వాళ్ళు. పాల్వాయి శ్రవంతి మా ఇక్కడ మునుగోడు ఆడబిడ్డ, మేము అవకాశం ఇచ్చినాము కాబట్టి ఆమె మహిళలంతా మాకు పూర్తిగా సహకరిస్తున్నారు. కాంగ్రెస్ మా అభ్యర్థి శ్రవంతి గెలవబోతున్నారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్న రోజులు ఆమె నియోజకవర్గంలో తిరగనీయకుండా అడ్డుకున్నాడు. ఒకసారి టికెట్ కూడా ఇవ్వకుంటే మరి ఇండిపెండెంట్గా ఇవ్వాల్సిన పరిస్థితి కూడా అంత చరిస్మా గల నాయకుని కూతురికి ఇంత అవమానం చేసినటువంటి మీ పార్టీ ఇలా మళ్ళీ టికెట్ ఇవ్వడానికి కారణం ఏంది? మేము అవమానపరచలేదు ఆమెని గౌరవిస్తాం. మేము పాల్వాయి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి కుమార్తె, ఆమెని మేము వెల్కమ్ చేస్తాం పార్టీలో. గతంలో టికెట్ అనివార్య కారణాల వల్ల ఇవ్వలేకపోయినాం. ఆమె సొంతంగా పోటీ చేసి 27,000 ఓట్లు సంపాదించింది. ఈ నియోజకవర్గంలో ఆమె ప్రజలకు సుపరిచితులు కాబట్టి మేము అందుకే ఆమెకే పట్టం కట్టాం. మా సోనియా గాంధీ, మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ, మా హైకమాండ్ అంతా మన మహిళలకు అవకాశం ఇవ్వాలి, ఈమె గెలిచే అవకాశం ఉన్నది, ఈమె కాన్స్టిట్యున్సీలో గుర్తింపు ఉన్నది, ప్రత్యేక గుర్తింపు ఉన్నది కాబట్టి ఈమెకు మేము ఓకే చేసినాం అన్నమాట. సో ప్రత్యేక గుర్తింపు ఓకే. మొన్నటిదాకా మీ పార్టీ లీడరే ఎమ్మెల్యేగా ఉన్నాడు. సో ఆయన తిరగలేదని ప్రచారం చేస్తుంది మీరే, మళ్ళీ అటు సైడ్ ప్రభుత్వం వాళ్ళు కూడా తిరగలేదంటారు. అంటే మీ గుర్తు మీద గెలిచిన వాళ్ళకి మన ప్రజలు ఏమనుకోవాలి? ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఏం చేశారంటే మా చేయి గుర్తు మీద గెలిచాడు. దాదాపుగా 22,000 మెజార్టీ వచ్చి ఏం చేసిండు, ఆయన మోదీ అమిత్ షాతో కాంట్రాక్ట్ విషయంలో ఆయన కుమ్ముక్కైపోయి ఏం చేశాడంటే పార్టీ మారిండు. ఆయన ఒక బిజినెస్, ఆయనకు డబ్బులు ముఖ్యం, ఈ ప్రజలకు ఏం సంబంధం లేదు. రాజగోపాల్ రెడ్డి వాళ్ళ కుటుంబానికి డబ్బులు వస్తాయి కాంట్రాక్ట్ వల్ల, ప్రజలకు ఏమొస్తుంది, అందుకని అట్లా వెళ్ళిపోయాను. ఆయన ఫుల్ కమర్షియల్ మైండ్ అయినది అట్లా. ఆ కాంట్రాక్టర్ని పెంచి పోషించిందే మీరు కదా, అంటే మీకు దూరం అవుతున్న బాధనా లేకపోతే పార్టీ విడుతున్న బాధనా? మా పార్టీలో ఎట్లా ఉందండి, ఇప్పుడు నేనున్న 33 ఇయర్స్ నుంచి కాంగ్రెస్ వాదిని, కరడు కట్టిన కాంగ్రెస్ వాదిని. నాలాగా కొన్ని వేలు లక్షల మంది కాంగ్రెస్లో ఉన్నారు. పార్టీ కేంద్రంలో లేదు, రాష్ట్రంలో లేదు, పార్టీని విడిచి పోవట్లేదుగా మేము. ఇప్పుడు మేము 298 బూత్లు ఉన్నాయి ఈ కాన్స్టిట్యున్సీలో. ప్రతి ఒక్కరిని మేము అపాయింట్ చేసిండు మా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు. కరడు కట్టిన కాంగ్రెస్ నాయకులని మాత్రమే ఈ ఇన్ఛార్జ్లాగా పెట్టిండు, నన్ను ఎల్లంబాయికి ఇన్ఛార్జ్కి పెట్టిండు. కాబట్టి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నువ్వు పార్టీ ఎంబడి ఉండాలి. రాహుల్ గాంధీ, సోనియా గాంధీని ఈడీ కార్యాలయానికి పిలిపిస్తే మేము హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పిసిసి కార్యక్రమాలు చేసింది. ఏఐసిసి పిలుపు మేరకు మేము ఎన్నో ఉద్యమాలు, ధర్నాలు చేశాము కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా. మళ్ళీ ఈయన పార్టిసిపేట్ చేయలే. కాంగ్రెస్ వాది అయినప్పుడు అప్పుడే రావాలి కదా, మాకు వెన్నుపోటు పొడిచిండు. రేపు బీజేపీలో ఆయనకు అంత ఫ్రీడమ్ ఉండదు, ఆ డిఫరెంట్ పార్టీ అది ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకు, హిందూయిజం ఉన్న వాళ్ళకు, అట్లాంటి వాళ్ళకు కొద్దిగా ప్రిఫరెన్స్ ఉంటే తప్పితే ఈయనకి ఏం అక్కడ ఇంపార్టెన్స్ ఉండదు. మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత ఫ్రీడమ్ ఈయనకు ఉండదు. ఆయన మళ్ళా అటు ఇటు చూడాల్సిందే. తెచ్చుకున్న నాయకుడితోటే ముసలం పుట్టింది కాంగ్రెస్లో అంటారుగా? అట్లేం లేదు. అరువు తెచ్చుకున్న నాయకుడు ఎవరు? టీడీపీ నుంచి మీ పార్టీకి వచ్చినట్టు. అరువు ఎందుకు అవుతారండి? మాది ఒక నేషనల్ పార్టీ, 135 సంవత్సరాలుగా పైగా మాకు చరిత్ర ఉన్నది. మాకు వస్తుంటారు పోతుంటారు మా దగ్గర, అట్లేం లేదు. ఇప్పుడు రాజకీయాలు కొన్ని ఏమైపోయినాయంటే బెల్లం ఉన్నజాలే ఈగలు ఉంటాయి. విన్నావా? ఈడ బెల్లం ఉందా? కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నామా? రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నామా? పవర్లో లేము. రేవంత్ రెడ్డి గారు పవర్లో లేకుండానే మా పార్టీకి వచ్చిండు. ఆయనని మేము రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చేసినాము. పవర్లో ఉన్న పార్టీకి పోతారు ఎవరన్నా, పవర్లో లేని పార్టీకి వచ్చిండు కదా. ఆయన వచ్చిన తర్వాతనే మాకు పార్టీలో మూమెంట్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ముసలి రాజకీయాలు, యూత్ రాజకీయాలు పోయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో టీడీపీ రాజకీయాలు ఏర్పడ్డాయని అంటారు. టీడీపీ అనేది అది అవాస్తవము. కాంగ్రెస్ పార్టీలోనే టీడీపీ బ్యాచ్. నో, దట్ ఈజ్ రాంగ్. మేము పాత ఉన్నోళ్ళు, సీనియర్లము, జూనియర్లము, మహిళలు అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నాము. రేవంత్ రెడ్డి గారు కూడా అందరూ కలిసి ఆయన అందరినీ తీసుకొని పోతున్నాడు.
అదేవిధంగా మా ఇన్ఛార్జ్ అయినటువంటి మాణిక్ ఠాగూర్ కూడా ప్రతి వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తున్నాడు. సో జోడో యాత్ర పేరుతోటి ఇన్ఛార్జ్లు ఉన్నటువంటి నాయకులందరూ మెల్లగా తప్పుకుంటారు ఇక్కడి నుంచి మునుగోడు నుంచి అంటారుగా. ఎవరు తప్పుకుంటలేరు. జోడో యాత్రలో కూడా పార్టిసిపేట్ చేస్తారు, ఇక్కడ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఇప్పుడు జోడో యాత్ర 2 రాష్ట్రాలకు మాజీ పిసిసి అధ్యక్షుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గారు ఇన్ఛార్జ్ ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. సుడిగాలి పర్యటన చేసిండు ఆయన. ఇప్పుడు ఆయన మా ఈ చోటుప్పల్ మండలానికి వారే మాకు ఇన్ఛార్జు. వారి నేతృత్వంలోనే మేము పనిచేస్తున్నాం. కాబట్టి వారు మొత్తం మండలాన్ని మొత్తం సుడిగాలి పర్యటన చేసి అటు జోడయాత్రలో పాల్గొంటున్నాడు, ఇటు ఇక్కడ కాన్స్టిట్యున్సీ కూడా ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటున్నాడు. ప్రచారం జరుగుతుంది గట్టిగా. కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని నిలబడబెట్టి ఓట్లు చీల్చే ప్రయత్నం చేస్తారు, పెట్టుబడి కూడా వాళ్ళు పెడుతున్నారు అంటారు. ఇది వాస్తవమేనా? అది ప్రూవ్ చేయండి మీరు. టీఆర్ఎస్ వాళ్ళు పెట్టుబడి పెడితే ప్రూవ్ చేయండి. ఇప్పుడు నేను ఇలా మాయలో ఉన్నా, మళ్ళీ నాకు ఏం ఎవరు ఆఫర్ చేయలేరుగా. మేమందా ఉన్నా కదా అద్దంలాగా. రాష్ట్రపతి ఎన్నికల్లో కలిసి చేశారు కనుక అదే కన్సర్న్గా ఉన్నారు అంటారు. అది వేరు. అది సెక్యులర్ దాంట్లో ఏమవుతుందంటే అన్ని పార్టీలు కలుస్తాయి, అది డిఫరెన్స్. స్టేట్ వచ్చే వరకు ఇది డిఫరెన్స్. సెక్యులర్ పార్టీలన్నీ ఏకమయ్యి మేము అభ్యర్థికి సపోర్ట్ చేశాం, అది వేరు. ఇది వేరు. లోకల్ వచ్చేసరికి వాళ్ళ పార్టీ వాళ్ళది, మా పార్టీ మాది. మా ప్రధాన పార్టీ మాకు టీఆర్ఎస్తేనోని. మీరు 6వ తారీఖు నాకు కలవండి, చెప్తా. బీజేపీ అటర్ ఫ్లాప్, రాజగోపాల్ రెడ్డి 3rd ప్లేస్. నువ్వా నేనా అన్నట్టు నెక్ టు నెక్ కాంగ్రెస్ టీఆర్ఎస్కు మధ్యన పోటీ ఉన్నది. ఎందుకు కాంగ్రెస్ కోటేయాలి? రాష్ట్రంలో దేశంలో లేదు. ఇక్కడ ప్రధానంగా ప్రతిపక్షాలకు కేసీఆర్ నిధులు ఇస్తలేరు, డెవలప్మెంట్ చేస్తలేరు అన్నారు. మళ్ళీ ప్రతిపక్షం గెలిస్తే మునుగోడు పరిస్థితి ఏంది? ఇప్పుడు వాళ్ళకు ఒక సీటు గెలిచినా ఓడినా అదే పరిస్థితి ఉంటుంది. మాకెందుకు ఓటాలి అంటే మేము గతంలో పాలించినాం. మేము 2004లో అధికారంలో వచ్చినాం. రాజశేఖర రెడ్డి నేతృత్వంలో మేము ఎంతో అభివృద్ధి చేసినప్పటికే మాకు 2009లో మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది మాది. దాని తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి మళ్ళీ అయ్యారు తిరిగి. ఆయన అనివార్య కారణాల మళ్ళీ అట్లా ఇన్సిడెంట్లో చనిపోవడం, దాని తర్వాత రోషయ్య గారు ముఖ్యమంత్రి కావడం, దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం. మేము ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈ పెన్షన్లు అయితే ఏంది, మొత్తం ఇవన్నీ ఏవైతే ఇవి స్కీమ్స్ ఉన్నాయో మావే అవన్నీ మొత్తం. అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్లు చాలా పథకాలు ఉన్నాయి మొత్తం. అదేవిధంగా యూపీఏ 1, యూపీఏ 2 మన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు వారి ఆధ్వర్యంలో మాకు యూపీఏ 1లో మేము మంచిగా చేస్తాం కాబట్టి యూపీఏ 2 వచ్చింది మళ్ళీ. కాబట్టి ఆ 10 సంవత్సరాల మేము చేసిన అభివృద్ధి మాకు ఇక్కడ కనిపిస్తున్నది. వీళ్ళు చేసింది ఏం లేదు. మీరు ఇది అంటారు, మేము వచ్చినాక 2014లో తెలంగాణ వచ్చిన తర్వాతనే ఇంతకుముందుకు కాంగ్రెస్ సర్పంచులు కావచ్చు, కాంగ్రెస్ ఎంపీటీసీలు కావచ్చు, బిందెలు పట్టుకొని కిలోమీటర్ దూరంలో పోయేవాళ్ళు. సో మేము వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధులే కాదు, ఇంట్లో ఉన్న మహిళలు కూడా ఇంట్లోనే నల్లదిప్పుకొని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. సో ఏంది ఇది పాలన? కాంగ్రెస్ పాలన చెప్పడానికి ఇదే నా చరిత్ర అంటారు. ఇప్పుడు మనం తెలంగాణ సపరేట్, ఈ తెలంగాణ ఇష్యూ ఏంటంటే గత 60 సంవత్సరాల నుంచి ఉన్నది. ఇది మేము తెలంగాణ ఇచ్చింది దేని గురించి? సీమాంధ్ర పాలన నుంచి వాళ్ళ నుంచి విముక్తి చెంది తెలంగాణ అభివృద్ధి చెందాలనే మనం తెలంగాణ ఇచ్చినాం. మా ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ అందరు యువకులు చనిపోతున్నారు, 1200 మంది పైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ సమస్య 60 సంవత్సరాల నుంచి ఉంది, దీనికి పునిస్టాప్ పెట్టాలని చెప్పేసి సోనియా గాంధీ ఇచ్చి ఇక్కడ మనకు అభివృద్ధి చెందాలని మనం తెలంగాణ ఇచ్చినాం. అయితే ఇక్కడేం జరిగింది? తెలంగాణ ఇచ్చిన తర్వాత ఆయన టీఆర్ఎస్ ఫ్యామిలీ టీఆర్ఎస్గా మార్చిండు. వాళ్ళ ఇంట్లో 5 పదవులు వచ్చినాయి. ప్రజలకు ఏం చేస్తలేడు ఆయన. ఈ చిన్న అభివృద్ధులు ఇవన్నీ చేస్తే మామూలే. ఇది ఏ గవర్నమెంట్ అన్నా చేస్తుంది. తెలంగాణ తెచ్చుకున్నామే మనం దాని గురించి. కాబట్టి అందులో ఆయన గొప్పతనం లేదు. ప్రజలు ఏం చేస్తారు అంటే 2 సార్లు ఆయనకు అవకాశం ఇచ్చిండ్రు. ఈ మన గవర్నమెంట్ మన తెలంగాణ ఏర్పడడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రజలు నిర్ణయించుకోరు. ఎల్లంబాయి ఎలా ఉంది పరిస్థితి? మీరు ఇన్ఛార్జ్ ఉన్నారుగా. ఇప్పుడు మా దగ్గర 1160 ఓట్లు ఉన్నాయి. మెజార్టీ ఓట్లు మాకు పడతాయి. మేము విస్తృత ప్రచారం చేసినాం. ఇంటింటికి వెళ్ళి అందరినీ మేము ఓటు అడుగుతున్నాం. మాకు మంచి స్పందన ఉన్నది. మా కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి శ్రవంతి గారు గెలవబోతున్నారు. జోడయాత్ర ప్లస్సా? జోడయాత్ర కూడా ప్లస్ అవుతుంది మాకు ఈరోజు వేదా ఫంక్షన్ హాల్లో మీటింగ్ ఉంది 12:30 వరకు. దాని తర్వాత మేము మొత్తం ఇక్కడ 298 బూతుల ఇన్ఛార్జీలు ప్లస్ ప్రజలు ఒక్కొక్క బూత్ నుంచి దాదాపుగా 50 మంది వరకు 100 మంది వరకు మేము షాద్ నగర్లో రాహుల్ గాంధీని కార్నర్ మీటింగ్లో కలవబోతున్నాం. మా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు, మాణిక్ ఠాగూర్ గారు,
మా ఏఐసిసి ఇన్ఛార్జ్లు రోహిత్ చౌదరి వీళ్ళంతా కలిసి ఏం చేస్తారంటే మాకు ఒక కార్నర్ మీటింగ్లో పరిచయ కార్యక్రమం ఉన్నది రాహుల్ గాంధీ గారితో. ఎమ్మెల్యేల కొనుగోలు చేసినటువంటి ఈ యొక్క మ్యాటరు జోడో యాత్రను డమ్మీ చేసిందంటారు. మా జోడో యాత్ర డమ్మీకి ఎప్పుడు కాదండి. మా యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి మొదలుపెట్టిండు యాత్ర. సెప్టెంబర్ 7న కాశ్మీర్ వరకు. భారతదేశ చరిత్రలోనే ఇలాంటి యాత్ర జరగలేదు. గతంలో రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసిండు, ఇంకా వేరే వాళ్ళు చేసిండ్రు, తక్కువ. ఇంత పెద్ద ఎత్తున చేయలే. ఒక జాతీయ నాయకుడు ఆయన ఒక గాంధీ కుటుంబం నుంచి వచ్చిండు. ఆయనకి ఏం అవసరం చెప్పు, ఇట్లా ఎండల వానల చలికి అన్నిటికీ ఓర్చుకొని జోడో యాత్ర చేస్తుండు. మా కోసం ప్రజల కోసం ఆయన ఈ యాత్ర చేస్తుండు. అదేవిధంగా పార్టీని కూడా స్ట్రెంథన్ చేయాలి సేమ్ టైం అని చెప్పేసి వారు ఈ నిర్ణయం తీసుకొని జోడయాత్ర నడుస్తున్నారు. ఆయన రోడ్ల మీద ఎన్ని కష్టాలు పడుతుండ్రు, ఏం సంగతి అనేది మీరు అన్ని చూస్తున్నారు. అయినప్పటికీ కూడా వారు వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో జోడయాత్రలో వారితో పాటు కదం తొక్కుతూ అందరు కార్యకర్తలు నాయకులు ప్రజలు మాకు సహకరిస్తున్నారు. జోడయాత్ర చాలా విజయవంతం అవుతున్నది అనమాట. చివరగా టీఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్తున్నారు కాంగ్రెసే సెకండ్ అంటారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా కాంగ్రెసే నెక్స్ట్ అని అంటారు. ఏంది అంతరం ఏంది ఇది? కాంగ్రెస్ సెకండా టీఆర్ఎస్ సెకండా ఏదో అనేది ఇప్పుడు జరగబోయేది నవంబర్ 3న ఎన్నిక జరుగుతున్నది. 6వ తారీఖు నాడు కౌంటింగ్ జరుగుతుంది. మీరే చూస్తారు. మేమైతే గట్టి పోటీ ఇస్తున్నాం. మాకు చాలామంది ప్రజలు సహకరిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ఉండి ఏం చేస్తలేదు, బీజేపీ కేంద్రంలో ఏం చేస్తలేదు, రాష్ట్రంలో టీఆర్ఎస్ ఏం చేస్తలేదు. ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్లో నిత్యావసర వస్తువులు అన్నీ పెరిగినాయి. పెట్రోలు, గ్యాసు, సిలిండరు, పెట్రోల్ ఇవి పెరగడం వల్ల దీని రేట్లన్నీ మిగతా దాని మీద అన్ని ప్రభావం పడుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా మహిళలు ఏం చేస్తున్నారంటే మనం కాంగ్రెస్కి అవకాశాన్ని ఇద్దాం. ఒక మహిళ ఉన్నది, చేతి గుర్తు మీద మనం ఓటేద్దామని మెజార్టీ ప్రజలు నిర్ణయించుకున్నారు. అది మనకు రిజల్ట్ 6వ తారీఖు నాడు మీరు తెలియబోతున్నది. గతంలో కూడా మీ పార్టీలో గెలిచిన వాళ్ళు పార్టీ మారడం వల్ల ప్రజలకు ఒక అపోహ, కాంగ్రెస్కి వేస్తే మళ్ళీ వీళ్ళు టీఆర్ఎస్ పోతారనేటువంటి భావన ఇప్పుడు ఉందా? దాన్ని సమస్యనట్టేనా? అది లేదు, ఇప్పుడు అది పోయింది. ఇక్కడ ప్రెసిడెంట్ ఎవరున్నారు? యంగ్ అండ్ డైనమిక్ నాయకుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే అలా పోవడానికి వీలు లేదు. గతంలో ఏం చేశారంటే వాళ్ళు వాళ్ళకి తైలాలు అవి ఇవి ఆశ చూపెట్టి ఇక మీరు 5 ఏళ్ళ వరకు ఏం చేస్తారు ఇక్కడ అది ఇది అని చెప్పేసి వాళ్ళని ప్యాకేజీలు ఇచ్చి అవి ఇచ్చేసి కొనుగోలు చేసుకున్నారు. మా వాళ్ళు కూడా ఏంటంటే జర బోలా పడిపోయిన అలా బుట్టలో కేసీఆర్ బుట్టలో పడిపోయాడు. మా సోనియా గాంధీనే మోసం చేసిండు ఆయన. మీరు తెలంగాణ ఇస్తే మా మర్జిన్ చేస్తా అని వీళ్ళు ఒక లెక్కన ఆయనకు అరిచేతిలో వైకుంఠం చూపిస్తాడు. ఆయన తాత్కాలిక రాజకీయ నాయకుడు. కమ్మింగ్ డేస్లో మొత్తం కాంగ్రెస్సే. ఆయన తాత్కాలికమే. టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళంతా 40% తిరిగి రావడానికి రెడీ ఉన్నారు. ఏంటంటే జస్ట్ అట్లా వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ మా పార్టీ మూమెంట్ కనిపిస్తుంటే టీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి మా దగ్గరకు పోయిన వాళ్ళంతా బ్యాక్ వస్తారు మొత్తం. సో జోడో యాత్రతో జోరు పెరుగుతుందా కాంగ్రెస్ పార్టీకి దేశంలో రాష్ట్రంలో? రాష్ట్రంలో దేశంలో ఏంది, కేంద్రంలో ప్రభుత్వం రాబోతున్నది. మాకు 2024లో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశలో మేము అడుగులు వేస్తున్నాం. రాష్ట్రంలో కూడా మాకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది. థ్యాంక్ యూ.